ఇది మన జమ్మిగడ్డ అనేది 3 డివిజన్గా కొన్ని ఓట్లు ఏస్ట్రోనాట్ డివిజన్కి, కొన్ని ఓట్లు చెర్లపల్లి డివిజన్కి, కొన్ని ఓట్లు ఇప్పుడు కొత్తగా కాపరాకు వేయడం జరిగింది. జమ్మిగడ్డ ఒక కాలనీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా. జమ్మిగడ్డలో 19 కాలనీలు ఉన్నాయి. 19 కాలనీలని ఈ రేవంత్ రెడ్డి గారు 150 డివిజన్లని 300 డివిజన్గా చేసినందుకు సంతోషమే. ఆ డివిజన్లలో మాకు కొంచెం ఇబ్బంది జరిగిందని కూడా మేము ఇక్కడికి ఈరోజు డీసీ ఆఫీస్ ఇక్కడికి వచ్చినాము. మేము మా విషయం ఏంటంటే జమ్మిగడ్డలో ఉన్న 19 కాలనీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, వివిధ పార్టీ నాయకులందరూ కూడా జమ్మిగడ్డ నుంచి 3 రోజుల నుంచి దీక్షలో కూర్చున్నాము. ఈరోజు డీసీ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ డీసీ గారికి వచ్చి, జగన్ గారికి వచ్చి కలవడం జరిగింది. ఈరోజు మేము చెప్పే విషయం ఒకటే ఏంటంటే జమ్మిగడ్డలో ఉన్న 20 కాలనీలు పక్కన ఒక 2-3 కాలనీలను కలుపుకొని మా జమ్మిగడ్డ ఒక డివిజన్గా ఏర్పాటు చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని అన్ని పార్టీల దృష్టి కూడా తీసుకెళ్ళినాము. మేము ఈ జమ్మిగడ్డ డివిజన్ అయ్యేటట్టు కొట్లాడతాం. తప్పకుండా రానున్న కాలంలో ఇది జరగకపోతే ఈ ఎలక్షన్ని కూడా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా జమ్మిగడ్డ రోడ్ని కూడా బైకౌట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.